Section of solids. In this one, first question: a pentagonal pyramid of base 30 mm and axis 50 mm long is resting on horizontal plane. Its base with one of its base edges parallel to VP. It is cut by sectional plane parallel to HP and perpendicular to VP. Draw its front and sectional top view. Draw the development of the remaining portion of the solid at a sectional plane 30 degree at a distance of 30 mm above the base. So ఇప్పుడు sectional plane తీసుకుంటే ఇప్పుడు పెంటగాన్ పిరమిడ్ ఆఫ్ బేస్ 30 mm బేస్ ఇచ్చాడు. దిస్ సైడ్ అండ్ 50 mm లాంగ్ యాక్సెస్ 55 mm యాక్సెస్ ఇచ్చాడు. రెస్టింగ్ ఆన్ ది హారిజాంటల్ ప్లేన్ అంటే హారిజాంటల్ ప్లేన్ గా రెస్ట్ అవుతుంది. ఇట్స్ బేస్ విత్ వన్ ఆఫ్ బేస్ ఎడ్జ్ ఇస్ ప్యారలల్ టు VP అంటే ఈ ఎడ్జ్ అనేది బేస్ ఎడ్జ్ అనేది ప్యారలల్ టు VP అని ఇచ్చాడు. ఇట్ ఇస్ కట్ బై సెక్షనల్ ప్లేన్ parallel to HP and perpendicular to VP. So ఇది parallel to HP and perpendicular to VP. So ఇలా కట్ అయి ఉంటుంది సెక్షనల్ ప్లేన్ తో. Draw the sectional top view and front views. Draw the development of the remaining portion. అంటే ఈ సెక్షనల్ ప్లేన్ అనేది అట్ డిస్టెన్స్ ఆఫ్ 30 mm above the బేస్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ బేస్ నుంచి 30 mm above పై నుంచి ఈ సెక్షనల్ ప్లేన్ అనేది కట్ అయి ఉంటుంది. సో ఎలా కట్ అయిందో చూద్దాం. First of all, draw an XY reference line. ఇప్పుడు పెంటగాన్ ఇచ్చాడు కదా, ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ప్యారలల్ అంటే ఇదే కదా, ప్యారలల్ అంటే సో ఇప్పుడు ప్యారలల్ ఇచ్చాడు. పిరమిడ్ కాబట్టి అన్ని ఇవన్నీ డార్క్ డ్రా చేసే ముందు ఇక్కడ మనకి సెక్షన్ ప్లేన్ కట్ అవుతుంది కాబట్టి కట్ అయిన తర్వాత ఈ పోర్షన్ తీసేస్తే మనకి చూసేది అదొకటి డార్క్ గా గీయాలి. అంతవరకు మనకి డార్క్ లైట్ లైన్స్ తోనే గీయాలి. సో సెంటర్ కి లైట్ లైన్స్ గీయాలి అన్ని. నేమింగ్ ఇవ్వండి. ఇది వచ్చేసి A, ఇది వచ్చేసి B, ఇది C, ఇది D అండ్ ఇది E, ఇది O. ఇప్పుడు లైన్స్ పై వరకు డ్రా చేయండి. ఇప్పుడు ఈ OC అనే రెండు మర్జ్ అయి ఉంటాయి. సో ఇక్కడ యాక్సిస్ ఇచ్చాడు. యాక్సిస్ ఎంత వరకు ఇచ్చాడు? 55 mm లాంగ్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి 55 mm లాంగ్ ఇచ్చాడు. సో 55 mm లాంగ్ ఇచ్చాడు. లైట్ గా డ్రా చేసేసేయండి. మనకి ఫ్రంట్ వ్యూలో ఇలా ఉంటే మనకి ఈ 3 లైన్స్ ఒకటే కనిపిస్తాయి కాబట్టి ఇవి ఒకటి డార్క్ ఇవి అన్ని లైట్ గా గీయండి. లాస్ట్ లో డార్క్ గా గీద్దాం. ఓకే, ఇలా ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. ఇది వచ్చేసి B అవుతుంది, B డాష్. ఇది వచ్చేసి O డాష్. ఇది వచ్చేసి A డాష్. ఇది వచ్చేసి C డాష్. ఇది వచ్చేసి E డాష్. ఇది వచ్చేసి D డాష్. ఇప్పుడు ఈ సెక్షనల్ ప్లేన్ అనేది ఎలా కట్ అయిందంటే ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ అండ్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ ఇచ్చాడు. వాడు అదే డిస్టెన్స్ అంటే ఎంత హైట్ నుంచి 30 mm అబోవ్ ది బేస్ అంటే ఇక్కడ నుంచి 30 mm అబోవ్ ది బేస్ లో ఇలా కట్ అయింది. సో ఇలా కట్ అయిన తర్వాత ఈ పోర్షన్ ని మనం రిమూవ్ చేస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుంది? అవి ఒకటి డార్క్ గా డ్రా చేయాలి. ప్లస్ అది ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అదొకటి డార్క్ గా డ్రా చేయాలి. సో ఎప్పటికైనా సెక్షనల్ ప్లేన్ కట్ అయ్యేటప్పుడు లోపలన్నీ ఇలా డాష్ డాట్ డాష్ డాట్ డాష్ డాట్ డాష్ అవన్నీ లైట్ గా డ్రా చేయాలి. ఎప్పుడైతే ఈ సెక్షనల్ ప్లేన్ అనేది బయటకు వచ్చిందనుకో అప్పుడు మనకి డార్క్ గా డ్రా చేసేయాలి. ఓకే, ఇది వచ్చేసి అట్ డిస్టెన్స్ ఆఫ్ 30 mm. ఇది వచ్చేసి మొత్తం యాక్సిస్ వచ్చేసి 55 mm లాంగ్ ఇచ్చాడు. సో 55. ఇది సైడ్ వచ్చేసి ఒక్కొక్కటి 30 mm.
ఇప్పుడు ఇది కట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఈ వ్యూలో ఇది ఈ పోర్షన్ ఎయిట్ వరకు తీసేస్తే మనకి ఏవేవి డార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఏవేవి డార్క్ కనిపిస్తుంది, ఇది ఈ 1 2 3 లైన్స్ డార్క్ కనిపిస్తాయి కాబట్టి ఆ డార్క్ కనిపించే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బి అనే లైన్ డార్క్ కనిపిస్తుంది. సో ఇది అలాగే డార్క్ కనిపించే అంటే సి లైన్ డార్క్ కనిపిస్తుంది, ఈ సి లైన్. ఎందుకంటే ఇది ఒకటే మనకి డార్క్ కనిపిస్తుంది, ఇవి రెండు కనపడవు ఎందుకంటే అవి వెనక వైపు ఉంటాయి కాబట్టి. సో ఇది కూడా డార్క్ అని కనిపిస్తుంది, మీరు లైట్ గానే ఉంటాయి. సో ఇది వచ్చేసి డార్క్, ఇది కూడా బేస్ గా డార్క్ గానే ఉంటుంది ఎందుకంటే బేస్ గా అలానే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు దీనికి వచ్చేసి డెవలప్మెంట్ గిద్దాం. డెవలప్మెంట్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ ప్యారలల్ ఎక్కువ రిఫరెన్స్ లైన్ గీయండి. ఎందుకంటే ఇది ఈ ప్లేన్ అనేది ప్యారలల్ ఎక్స్ట్రా రిఫరెన్స్ లైన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కంపాస్ తీసుకోండి, ఇక్కడ నుంచి బి నుంచి ఈ లైన్ కి డ్రా చేయండి ఒక ఆర్క్. సో ఇక్కడ కట్ అవుతుంది. సో ఈ లైన్ ఇక్కడ నుంచి పైకి వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి ఇలా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఓ డాష్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఇది వచ్చేసి మన స్లాంట్ లెంత్ వస్తుంది. సో ఇప్పుడు ఆ స్లాంట్ లెంత్ తీసుకోండి. స్లాంట్ లెంత్ తీసుకున్న తర్వాత θ ఈక్వల్స్ టు 360 degrees ఇంటూ స్మాల్ ఆర్ బై స్లాంట్ లెంత్ చేస్తే మనకి θ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఆ θ వాల్యూతో ఇక్కడ ఈ స్లాంట్ లెంత్ డిస్టెన్స్ కంపాస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఆర్క్ డ్రా చేయండి. ఎంత θ వాల్యూ ఎంత వస్తే అంతవరకు. ఓకే, ఇలా వచ్చింది అనుకోండి, θ వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ θ వాల్యూ చేసిన తర్వాత ఇప్పుడు కంపాస్ తీసుకొని ఈ 30 mm బి నుంచి ఎఫ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, లేకపోతే ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ నుంచి ఆర్క్ డ్రా చేసేసేయండి. సో 1 2 3 4 5. సో ఇప్పుడు నేమింగ్ ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, సి, డి, ఇది వచ్చేసి ఈ అండ్ ఏ. ఇక్కడ మళ్ళీ ఏ ఎందుకు రాస్తున్నానంటే ఇప్పుడు ఏ నుంచి బికి తీస్తావు, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ నుంచి ఏ ఉంటుంది కాబట్టి అందుకు ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసేసాయండి లైట్గానే. ఎందుకంటే ఇప్పుడు సెక్షనల్ బిల్డింగ్ కట్ అయి ఉంటుంది కాబట్టి మనం డెవలప్మెంట్ డార్క్గా డ్రా చేయకూడదు, కట్ అయిన దాని ప్రకారం డార్క్గా డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ 30 mm అబౌవ్ ఇంత కట్ అయింది కాబట్టి ఇప్పుడు కంపాస్ తీసుకొని ఇప్పుడు ఈ లెంత్ బి నుంచి ఇక్కడికి ఎంత కట్ అయి ఉంటుందో కంపాస్ అలాగే లేదు ఇక్కడ ఏ నుంచి ఇక్కడికి ఎంత కట్ అయి ఉంటుందో ఈ లెంత్ తీసుకుని వెళ్ళి ఇలా ఒక ఆర్క్ కట్ చేయండి. సో ఇక్కడ కట్ అయి ఉంటుంది. అలాగే బి ఈ నుంచి ఇక్కడ కట్ అయి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సో ఇలా కట్ అయింది. అలాగే సి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాబట్టి సో సి కూడా ఇక్కడ ఇలానే. అలాగే ఈ నుంచి ఇక్కడికి ఎంత కట్ అయి ఉంటుందో లేదు డి కదా, డి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా అన్ని కట్ చేయండి. లాస్ట్లో ఇప్పుడు ఈ లైన్స్ ఒకటే మనకి డార్క్గా డ్రా చేయాలి ఎందుకంటే ఇది ఒకటి కింది పోర్షన్ కాబట్టి. సో ఇప్పుడు వీటి నుంచి దీని వరకు డార్క్గా ఈ లైన్ జాయిన్ చేయాలి ఎందుకంటే ఈ కర్వ్ మనకు అవసరం లేదు కాబట్టి. సో ఇది అండ్ ఇది ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఇవి డార్క్గా డ్రా చేయండి. ఓకే, ఇది ఒకటే మనకి డార్క్గా డ్రా చేయాల్సింది, ఇదంతా లైట్గానే డ్రా చేయాలి. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అయిపోయింది. దీనికి ఇక్కడ ఇది రాసే ముందు ఇక్కడ మనకి 1 డాష్, ఇది వచ్చేసి 2 డాష్, ఇది వచ్చేసి 3 డాష్, ఇది వచ్చేసి 4 డాష్, ఇది వచ్చేసి 5 డాష్ అయింది కాబట్టి ఇది 1 డాష్, ఏకి వచ్చేసి 2 డాష్ ఇస్తుంది, 2 డాష్, బికి వచ్చేసి 1 డాష్, సికి వచ్చేసి 3 డాష్, డికి వచ్చేసి 5 డాష్, ఇది వచ్చేసి 4 డాష్, అలాగే వచ్చేసి 5 డాష్ అవుతుంది. సో ఇలా డెవలప్మెంట్ ఇస్తాం. ఓకే, This is the solution for the first question.